హాయ్ ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్ తో మిస్టర్ బి మీ ముందుకు వచ్చే ధైర్యం చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం రివ్యూతో నేను మీకు కనిపించబోతున్నాను. ఆ వీడియో ఎక్స్క్లూజివ్ గా సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో అప్లోడ్ అవుద్ది. మూవీ లవర్స్ ని సినీబీ యాప్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇదో ఫ్రీ యాప్, డౌన్లోడ్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి మ్యాటర్ లో వెళదాం. చెప్పను బ్రదర్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ మాట బోల్డ్ అంత హంగామా చేస్తా ఉంది. సరైనోడు సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పవర్ స్టార్ గురించి మాట్లాడమని అభిమానులు ఒత్తిడి చేస్తే చెప్పను బ్రదర్ అని వాళ్ళ రిక్వెస్ట్ ని కొట్టిపారేశాడు. అలా ఎందుకు చెప్పను అన్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పను బ్రదర్ అని మాత్రమే మాట్లాడాడు బన్నీ. దాంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహా అత్యుత్సాహవంతులు అందరూ కూడా చెప్పను బ్రదర్ అనే మాటని హ్యాష్ ట్యాగ్ గా పెట్టుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నానా తంతు చేశారు. చిన్నగా మొదలైన ఈ మ్యాటర్ పెద్ద ఇష్యూ అయిపోయింది. బన్నీని అపోజ్ చేస్తూ కొంతమంది, బన్నీని సపోర్ట్ చేస్తూ కొంతమంది ఓ చిన్నపాటి సోషల్ వార్ ని నడిపారు. అక్కడతోనే ఆగలేదు. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని అవమానపరిచాడు అని బ్లేమ్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఈ మ్యాటర్ కి సంబంధించి బన్నీ రెస్పాండ్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అన్న సంగతి చూచాయిగా బయటకు వచ్చింది, కానీ ఎప్పుడు ఎలా అనే దానికి సంబంధించి క్లారిటీ రాలా. కానీ తొందరగానే నిహారిక ఒక మనసు సినిమా ఆడియో ఫంక్షన్ రూపంలో చక్కటి అవకాశమే చిక్కింది. ఆ అవకాశాన్ని బన్నీ మహా నీట్ గా వాడుకున్నాడు. చెప్పను బ్రదర్ అన్నవాడల్లా చెప్తాను బ్రదర్ అని చెప్పేసి తన మనసులోని వేదనని బయట పెడుతూనే మెగా ఫ్యాన్స్ కి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అందులోనూ ప్రత్యేకించి ఒక గ్రూప్ గా ఫామ్ అయి అల్లరి చేస్తున్న కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గట్టి క్లాసే పీకేశాడు. పవన్ కళ్యాణ్ కాకుండా మిగతా మెగా హీరోల ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేలా చేస్తున్న అల్లరి గురించి చాలానే చర్చ నడిచింది. మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు ఈ విషయానికి సంబంధించే చాలా హెవీగా రియాక్ట్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ తో ఈ సమస్య మెగా ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసింది. ఇబ్బంది గురించి అర్థమవుతూనే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారు అని అందరూ సర్దుకుపోతున్నారు. ఆ సర్దుకుపోయే విషయంలో లిమిట్ అన్కంట్రోల్ అయి నాగబాబు బరస్ట్ అయ్యారు. ఆవేశం, బాధ కలగలిసి ఆయన తన ఫీలింగ్స్ ని బయటపెట్టారు, కానీ ఫ్యాన్స్ ని సముదాయించే ప్రయత్నం అయితే అక్కడ జరగల. నాగబాబు గారనే కాదు, మెగా ఫ్యామిలీలోని ఎవరు కూడా మీరు అలా చేయటం మూలంగా మాకు ఇంత బాధ కలుగుతుంది అని కన్విన్సింగ్ గా చెప్పే అవకాశం తీసుకోలేదు. అంటే అవకాశం దొరకలేదనే చెప్పొచ్చు. మొత్తానికి ఆ అవకాశాన్ని బన్నీ ఇప్పుడు తీసుకున్నాడు. తప్పు బ్రదర్, మీరు చేస్తుంది తప్పు, అందరూ చేస్తున్నారని చెప్పను, కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ఇది చేస్తున్నారు. అలా చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఎట్టాకో సర్దుకుపోతాం. కానీ మెగా ఫ్యామిలీకి మూలం మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడేలా, బాధపడేలా ప్రవర్తిస్తున్నారు. అది నన్ను హర్ట్ చేసింది. ఆ బాధని మీకు అర్థమయ్యేలా చేయటానికే నేను చెప్పను బ్రదర్ అన్నాను. అంత మటుకే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తక్కువ చేసి చూపించింది ఏముంది? ఇంతకు ముందులో చాలా సార్లు పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడాను, ఆయన గొప్పతనం గురించి చెప్పాను. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తాను. అంతేగాని ఆయన పేరు అడ్డం పెట్టుకుని మిగతా మెగా హీరోలందరినీ ఇబ్బంది పెట్టడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అందరం ఎంతో బాధపడుతున్నాం ఈ విషయానికి సంబంధించి. అల్లు అర్జున్ ఇష్టపడినా, పవన్ కళ్యాణ్ ఇష్టపడినా అందరూ కూడా మెగా అభిమానులే. మనలో మనకే ఒక యూనిటీ లేకపోతే పక్క హీరో అభిమానులు నవ్వుతారు. ఆల్రెడీ 2-3 అడిగారు కూడా నన్ను, ఏంది మీ ఫ్యాన్స్ అలా చేస్తున్నారు అని. తల కొట్టేసినట్టు అయింది, మనం అక్కడ డౌన్ అయిపోయాం, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని ఫ్యాన్స్ కి అర్థమయ్యే రీతిలో, నిమ్మళంగా వింటే అర్థం చేసుకునే రీతిలో చాలా చక్కగా మాట్లాడాడు బన్నీ. బేసిక్ గా అయితే బన్నీ మెగాస్టార్ మీద తనకున్న అభిమానాన్ని వండర్ఫుల్ గా చాటుకున్నాడు. తర్వాత బన్నీ మాట్లాడిన విధానంలో మెచ్యూరిటీ కనిపించింది, ఓ బాధ్యత కనిపించింది. మెగా ఫ్యామిలీ రెస్పెక్ట్ ని కాపాడాలి, ఆ గౌరవానికి ఎటువంటి అప్రతిష్ట రాకూడదు అన్న తపన కనిపించింది. అలానే బన్నీ మాట్లాడేటప్పుడు ఎక్కడా తడబాటు కనిపించలేదు, పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. తన ఇంటెన్షన్ చూస్తా ఉంటే మెగా అభిమానులందరినీ క్రమశిక్షణలో పెట్టేట్టే ఉన్నాడు. అందరికీ డిసిప్లిన్ అలవడే వరకు ఓ ఆట ఆడుకునేట్టే ఉన్నాడు. మొత్తంగా అయితే మంచి స్టాండ్ తీసుకున్నాడు. బన్నీ తీసుకున్న ఈ మూవ్ మిగతా మెగా హీరోల్లోనూ కొత్త ఉత్సాహం నింపుద్దని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం, అందరూ కలిసి మెగా హీరోల అభిమానులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొస్తారేమో. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.